ఈ కౌన్సిలర్ మీడియా ముందు చెప్పుకోలేకపోతున్నాడంట అతను చేసిన ఘనకార్యము. మళ్ళా ఇంతమంది కుప్పజమ చేసుకొని ఏం చేసినావా జావేద్? ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే డాక్టర్ న్యూ లోటస్ హాస్పిటల్ తాండూరులో ఉన్న వారి మేనేజ్మెంట్ ఎండి గారు మాణిక్యం గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళ డాక్టర్ బృందానికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ధన్యవాదాలే చెప్తావా, మ్యాటర్ చెప్తావా? ఎందుకంటే ఈ కమర్షియల్ టైంలో వీళ్ళు తమ విలువైన సమయాన్ని కేటాయించి మా 8వ వార్డు పేద ప్రజలున్నారని తెలుసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రజాసేవ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా కనిపించింది. నీ వార్డులో వాళ్ళచే క్యాంప్ పెట్టించి ఉచితంగా వాళ్లకు మందులు ఇప్పించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేపించినావు అంటున్నావు, అంతే కదా? ఈ సేవలో వాళ్ళు చెకప్తో పాటు మెడిసిన్స్ కూడా ఫ్రీ ఇస్తుండ్రు. ఈ డాక్టర్ బృందం అందరు కలిసి ఇందులో ప్రతి ఒక్క డాక్టర్స్ ఉన్నారు. సపరేట్గా లేడీస్కి అయినా కానీ పిల్లలకైనా కానీ అందరికీ ఈ వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. మా కాలనీ తరపున తాండూరు ప్రజల తరపున ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మాటి మాటికి ధన్యవాదాలే చెప్పుకుంటూ ఉంటే ఎట్లా బాధోరా? ఈ సమయంలో న్యూ లోటస్ హాస్పిటల్ తరపున తాండూరులో ప్రతి ఒక్కరికి 10 రూపాయలకే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకర విషయం. 10 రూపాయలకి లోటస్ హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే నీకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే ఇంకేంది, ఇప్పుడు ఎక్కడ పోయినా తాండూరులో ఎక్కడ పోయినా కానీ 300 కంటే తక్కువ ఫీజు ఎక్కడ లేదు. ప్రభుత్వ ఆసుపత్రులల్లో పిరిలా ఉన్నది కదా, ఆడ ఎందుకు చేపియొద్దు మరి? ఫీజు రాస్తుండ్రు, తర్వాత వేల కొద్ది మందులు రాసి వాళ్ళ దగ్గర దోచుకోవడం తప్ప ఇలాంటి సమయంలో మన తాండూరుకి ఒక మంచి సేవ చేయాలని దృక్పథంతో మన మాణిక్యం గారు వాళ్ళ డాక్టర్ బృందంతో కలిసి ఇలాంటి సేవలు ప్రతిరోజు తాండూరులో లారీ పార్కింగ్ దగ్గర వీళ్ళ హాస్పిటల్ ఉంది, న్యూ లోటస్ హాస్పిటల్. నేను తాండూరు ప్రజలతో కోరుకునేది ఒక్కటే, మీరు ఈ సేవలన్నీ వినియోగించుకోవాలని, ఇలాంటి వాళ్ళని మనము ముందుగా ఇంకా సాగించాలని, ఈ సారోళ్ళు మనకు పేద ప్రజలకు ఇంకా సేవ చేయాలని కోరుకుంటూ. అట్లా ఇంకేం కోరికలు ఉన్నాయా జావేదప్ప? నమస్కారం అండి. ఎందుకో ఈ నమస్కారం అండి. 8th వార్డ్ మెంబర్స్కి మన జావేద్ భాయ్ మా న్యూ లోటస్ హాస్పిటల్కి వచ్చి గత వారం రోజులుగా మీకు కూడా బాగా దమ్ము చేసినట్లున్నాడు అయితే జావేద్. తన బిజీ షెడ్యూల్ ఉన్నా సరే మా వార్డులో మీరు క్యాంప్ పెట్టాలి సార్ అని పదే మమ్మల్ని రిక్వెస్ట్ చేయడంతో మేము ఈ వార్డుకు రావడం జరిగింది. ఆహా, అట్లనా? ఇలాంటి లీడర్ 8th వార్డు కౌన్సిలర్ గా ఉండడం 8th వార్డు చేసుకున్న అదృష్టం అని నేను భావిస్తున్నాను. అబ్బో, ఇద్దరికి బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ అయిపోయినట్లున్నది. ఎందుకంటే అతనికి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ సరే మా ప్రజల కోసం ఒక క్యాంప్ కండక్ట్ చేయండి అని మమ్మల్ని అప్రోచ్ అయిన పద్ధతి మాకు చాలా ఇన్స్పైర్గా అనిపించిందండి. అందుకే మా బిజీ షెడ్యూల్లో కూడా మా డాక్టర్స్ అందరు టైం తీసుకొని 8th వార్డు రాజీవ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ వాళ్ళకి, ఇందిరమ్మ కాలనీ మొత్తం ప్రజలందరికీ మెడిసిన్ తో పాటు డాక్టర్ ట్రీట్మెంట్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి 8వ వార్డు జనం ఎట్లా స్పందించిండ్రో చెప్పలేదు. మరి ఈ మెడిసిన్ మేమే కాదు, జావేద్ భాయ్ కూడా కాంట్రిబ్యూట్ చేశారండి. ఆల్మోస్ట్ మెడిసిన్ కు 30,000 అవుతాయి అనుకోండి. జావేద్ భాయ్ మాకు 20,000 స్పాన్సర్ చేశారు. అది ఆయన పత్రికాముఖంగా చెప్పలేకపోతున్నారు కాబట్టి యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ గా నేను కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఓహో, జావేద్ చాలా సిగ్గరన్నమాట. నోట్లో వేలు పెడితే కొరకలేనివాడు అంటున్నావు. సార్ అయితే చాలా సపోర్టివ్ గా మా క్యాంపుకి, మా హాస్పిటల్ కి సపోర్ట్ చేసి మీ జనాలందరికి ఫ్రీ సర్వీస్ ఇవ్వడం చాలా హ్యాపీ. ఇది మీరందరూ ఈ సర్వీస్ ని యూటిలైజ్ చేసుకోండి. ఈ విషయం మీకు ఇంకోటి చెప్పాలనుకునేనంటే, మన కాలనీ వాసులకు జనరల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఈ సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్, కోల్డ్ కాఫ్ ప్లస్ వాటితో పాటు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు మన హాస్పిటల్లో కేవలం 10 రూపాయల ఫీజే ఉంటుంది. అయితే 10 రూపాయలతో వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని అంటున్నావు. చాలా సంతోషమైన డాక్టర్. దీన్ని కూడా అందరూ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ దిస్.